అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు. అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు. ఒక దుర్మార్గుడు ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రెచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్ష చేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి చెల్లి బిడ్డలు ఉండారు, అన్నదమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. ఇండియాను వదిలేయాలని చెప్పన్న పిరికి బంధవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బంధవు నువ్వు. మళ్ళీ వచ్చావు ఏంటంటే, ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం. వీసా కోసం ట్రై చేసావు, నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే? నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు.